నమస్తే, వెల్కమ్ టు పవర్9 మీడియా. నేను బ్రహ్మనాయుడు. ముందుగా మన పవర్9 మీడియా ప్రేక్షకులకు వీక్షకులకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి వెంటనే మన పవర్9 మీడియాని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక మనం టాపిక్లోకి వెళ్తే వంశీ బాధ ఏంటి? వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే, తెలుగుదేశం పార్టీలో ఉన్నప్పుడు కింగులా బతికాడు ఆయన 2009లో మొదటిసారి తెలుగుదేశం పార్టీ తరపు నుంచి విజయవాడ ఎంపీగా పోటీ చేసి అప్పట్లో ఆయన సమీప ప్రత్యర్థి అయినటువంటి లగడపాటి రాజగోపాల్ గారి చేతిలో 20,000 ఓట్ల మైనస్తో ఓడిపోయినటువంటి పరిస్థితి. అయినప్పటికీ సరే, టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ సరే 2009లో వల్లభనేని వంశీ గారు బెజవాడలో కింగుగా బతికారు. ఆయన విజయవాడలో నడుస్తుంటే ఆయనకు పైన పట్టుకోవడానికి గొడుగు, వెనక 10 మంది కుర్రాళ్ళు. ఆయన చూస్తే నిజంగా ఒక సీఎం స్థాయి క్యాండిడేట్ అయినా అని అనిపించే పరిస్థితి అప్పట్లో ఆ స్థాయిలో ఉండేది ఆయన మెహర్బానీ. అయితే ఏమైందో ఏమో తెలియదు కానీ వల్లభనేని వంశీ గారు క్రమేపీ ఆయన టీడీపీకి దూరం అవుతూ వచ్చారు. 2014లో తెలుగుదేశం పార్టీ నుంచి గన్నవరం అసెంబ్లీకి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 5 ఏళ్ల పాటు అధికార పార్టీ ఎమ్మెల్యేగా హల్చల్ చేశారు. 2019లో తెలుగుదేశం పార్టీ నుంచి మళ్ళీ రెండవసారి గన్నవరం నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. తెలుగుదేశం పార్టీ 2019లో గెలిచిన 23 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వల్లభనేని వంశీ గారు ఒకరు. మరి ఒక సంవత్సరన్నర లోపే వల్లభనేని వంశీ గారు మెల్లగా టీడీపీ నుంచి వైసీపీ వైపు ప్లేటు ఫిరాయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. వైసీపీ అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్న పరిస్థితి, వైసీపీ జెండా మెల్లో వేసుకున్నారు. అప్పటి నుంచే వల్లభనేని వంశీ గారికి రాజకీయంగా డౌన్ఫాల్ స్టార్ట్ అయిందని చెప్పాలి. అయితే ఎప్పుడైతే నారా భువనేశ్వర్ గారిని ఆయన అదేవిధంగా నారా లోకేష్ గారిని ఇష్టానుసారంగా మాట్లాడారో, నారా లోకేష్ గారి మరి పుట్టుక గురించి చాలా నీచంగా ఎప్పుడైతే వల్లభనేని వంశీ మాట్లాడారో ఆయన రాజకీయ జీవితం ఆ రోజే సమాధైందని చెప్పాలి. అయితే అప్పటి నుంచి వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీలో కొనసాగారు. 2024 ఎన్నికల్లో తమ సమీప ప్రత్యర్థి అయినటువంటి యార్లగడ్డ వెంకట్రావు గారి చేతిలో వల్లభనేని వంశీ గారు ఘోరమైనటువంటి ఓటమిని చవి చూడాల్సిన పరిస్థితి. తెలుగుదేశం పార్టీలో ఉన్ననాళ్ళు కృష్ణా జిల్లా రాజకీయాల్లో కింగులా బతికాడు వల్లభనేని వంశీ. పరిటాల రవీంద్ర గారికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి అనుచరగణంలో తాను కూడా ఒకడు. మరి అలాంటి వల్లభనేని వంశీ వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిన తర్వాత పూర్తిగా నియోజకవర్గం మీద కానీ లేకపోతే తన సామాజిక వర్గంలో కానీ పూర్తిగా పట్టు కోల్పోయినటువంటి పరిస్థితి. అయితే 2024లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వల్లభనేని వంశీ గారు కొన్నాళ్ళ పాటు జైలు జీవితాన్ని అనుభవించాల్సిన పరిస్థితి. ఇప్పటికీ కూడా కేసులన్నీ ఆయన చుట్టుముడుతూ ఉన్నటువంటి పరిస్థితి. అయితే వల్లభనేని వంశీ గారు గత వారం 10 రోజుల నుంచి పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు. తనని సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారని, అసలు తన చేయని పనులు కూడా చేసినట్లుగా చెబుతున్నారని, తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగిస్తున్నారని, తనను మానసికంగా వేధిస్తున్నారని చెప్పేసి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ మీద, కొన్ని టీవీ ఛానల్స్ మీద ఆయన ఎస్పీ గారికి ఫిర్యాదు కూడా చేసినటువంటి పరిస్థితి. అయితే వల్లభనేని వంశీ గారు ఎన్ని ఫిర్యాదులు చేసినా మరి పెద్దగా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి అయితే రెస్పాన్స్ రాలేదు. ఎందుకు రాలేదంటే మరి గతంలో వల్లభనేని వంశీ గారు మాట్లాడిన మాటలు ఎవరైనా మర్చిపోతారా? ఆయన మాట్లాడిన మాటలు, ఎదుటి వ్యక్తుల మీద ఆయన చిమ్మినటువంటి విషయం, ఆయన చేసినటువంటి క్యారెక్టర్ అసోసియేషను ఈ దేశంలోనే ఎవరు చేసి ఉండరు. మరి అలాంటి వల్లభనేని వంశీ గారు ఈరోజు నన్ను తిట్టారు, నన్ను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, మరి అన్యాయంగా నా మీద ఇష్టానుసారంగా బురద జిమ్ముతున్నారు, నా పరువు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలా చేస్తున్నారు, నన్ను మానసికంగా ఇబ్బంది పెడుతున్నారని ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా అవన్నీ కూడా వృధానే. ఎందుకంటే ఆల్రెడీ ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ కీలకమైనటువంటి పాత్ర పోషిస్తుంది. ఆ టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి కుటుంబ సభ్యులనే దూషించినటువంటి వల్లభనేని వంశీ గారికి మరి ఇప్పుడు ఆయన ఎవరో దూషిస్తున్నారు, ఎవరో ఆయన్ని ట్రోల్ చేస్తున్నారు, ఎవరో ఆయన్ని ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి పోలీసులు కంప్లైంట్ ఇస్తే ఎలా తీసుకుంటారు? ఒకవేళ తీసుకున్నారో అనుకో, తీసుకున్న తర్వాత ఏం చేస్తారు? అరెస్ట్ చేయాలి. ఎవరైతే యూట్యూబర్స్ కానీ లేకపోతే సోషల్ మీడియాలో ఆయన్ని ఎవరైతే ట్రోల్ చేస్తున్నారో అరెస్ట్ చేసి ఏం మెసేజ్ ఇస్తారు? అసలు అరెస్ట్ చేసినటువంటి ఆ పోలీసుల పరిస్థితి తర్వాత ఎలా ఉంటుంది? ముఖ్యమంత్రి గారి కార్యాలయం ఊరుకుంటుందా? టీడీపీ అధిష్టానం ఊరుకుంటుందా? అయ్యా, ఈయన మాట్లాడిన మాటలేంటి, ఈయన పోకర్లేంటి? ఎన్నికల ముందు రోజు కూడా యార్లగడ్డ వెంకట్రావు గారికి ఫోన్ చేసి, వెంకట్రావు రేపే నామినేషన్, ఈయన ఏందో పెద్ద వస్తాదులాగా, ఏమండి ఓడలు బళ్ళు అవుతాయి, బళ్ళు ఓడలు అవుతాయి కాబట్టి ఎగిరెగిరి పడకూడదు. ఇప్పుడు ఈయన విషయంలో ఈ సామెతలన్నీ నిజం. ఓడల బళ్ళు, బళ్ళు ఓడలైనవి. మరి ఎంత అహంకారం, ఎంత పొగరు, ఎంత ఇది ఉంటే మీతో పాటు ప్రత్యర్థిగా ఆయన, మీ స్థాయిలో నాయకుడేగా యార్లగడ్డ వెంకటరావు గారు కూడా. మీ మీద 2019లో మహా అయితే ఆయన 1000-2000 ఓట్ల తేడాతోనే కదా ఓడిపోయింది. మీరు ఆ 1000-2000 ఓట్ల తేడాతోనే మీరు
2019లో మీరు గెలిచారు టీడీపీ నుంచి, వైసీపీ నుంచి పోటీ చేసిన ఆయన ఆ 1000-2000 ఓట్ల తేడా మైనస్తే ఆయన ఓడిపోయాడు. మరి 2024 ఎన్నికలప్పుడు అప్పటి వరకు కూడా విపరీతమైనటువంటి పొగరు అహంకారంతో విర్రవీగినటువంటి వల్లభనేని వంశీ గారు యార్లగడ్డ వెంకట్రావు గారికి ఫోన్ చేసి, వెంకట్రావు రేపే నామినేషన్ అని అంత హేళనగా, అంత అహంకారంతో, అంత దమ్ము పొగరుతో మాట్లాడినటువంటి వంశీ గారు ఈరోజు మీ పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి ఈరోజు? మరి ఆ రోజు మీరు మాట్లాడిన మాటలు, మీ హడావిడి, మీ ఓవర్ యాక్షను, మీరు టీవీ ఇంటర్వ్యూలోకి వచ్చిన ఎవరెవరికో ఫోన్లు చేయటం, ఎమ్మెల్యేలకు ఫోన్లు చేయటం, వాళ్ళని తిట్టడం, అధికారం ఉన్నప్పుడే మరి మీరు అంత హీరో అయితే మరి ఈరోజు చేయండి. మరి ఈరోజు యార్లగడ్డ వెంకట్రావు ఫోన్ చేసి, వెంకట్రావు తొందరలో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి, వస్తాను, నీ సంగతి తెలుస్తాను అనండి. మరి ఆ రోజు ఎవరికైతే మీరు ఫోన్లు చేసి మాట్లాడారో వంశీ గారు ఈరోజు మాట్లాడండి. అధికారం ఉంటేనే మీరు హడావిడి, మీరే కాదు ఎవరైనా. అధికారం లేకపోతే అంత సీనే ఉండదు. అధికారం ఉంటుంది, మీ చుట్టూ పోలీసులు, ఎందుకంటే మీరు చెప్పిన వాళ్ళకే సిఐ పోస్టులు, ఎస్ఐ పోస్టులు పడతాయి కాబట్టి వాళ్ళందరూ మీకు చుట్టూతో ఉంటారు. మీ దగ్గర అధికారంలో ఉన్నారు కాబట్టి నెలకు 1 కోటి 2 కోట్లు సంపాదిస్తూ ఉంటారు. చుట్టూతో 100 మంది ఉంటారు కాబట్టి మీరు ఎవడు ఫోన్ చేసి తిట్టినా చెల్లింది. ఇవాళ చెల్లదు, ఇవాళ చెల్లదు. అధికారంలో ఉన్నప్పుడు మీరు చేసిన పనులు ఏంటండి? మీరు మాట్లాడిన మాటలు ఏంటి? అసలు ఏ స్థాయిలో మాట్లాడారు మీరు? మీ సమీప ప్రత్యర్థులకు ఫోన్లు చేసి వార్నింగ్లు, కృష్ణా జిల్లాలో కొంతమంది ఎమ్మెల్యేలకు, మంత్రులు ఫోన్ చేసి ఆడు ఈడని మాట్లాడటం, మాజీ మంత్రులకు వార్నింగ్లు ఆ రోజు టీడీపీ నేతలకి. మరి ఇవాళ ఏమైంది? ఇవాళ కూడా ఇవ్వచ్చుకో వార్నింగు, ఇవాళ చేయొచ్చుగా ఫోను. ఒక కార్పొరేటర్ కూడా వార్నింగ్ లేరు మీరు కృష్ణా జిల్లాలో. తెలుగుదేశం పార్టీ ఒక వార్డు మెంబర్ని కూడా మీరు బెదిరించలేరు. ఎందుకంటే మీ దగ్గర అధికారం లేదు. అధికారం ఉన్నప్పుడే అహంకారం ఎత్తుకెక్కుతుంది. అదే అధికారం ఉన్నప్పుడు అహంకారాన్ని ఎత్తుకెక్కకుండా మీరు కనుక చాలా గౌరవంగా ఉన్నట్లే, హుందాగా ఉన్నట్లయితే ఈరోజు మీ వెనక కూడా వేలాది మంది ఉండేవాళ్ళు. ఈరోజు మిమ్మల్ని అనే సీన్ ఎవడికి ఉండేది కాదు, ఎవడు మిమ్మల్ని ట్రోల్ చేసేవాడు కాదు. కాబట్టి మీరేదో శుద్ధపూసలాగా జిల్లా ఎస్పీ గారి ఫిర్యాదు చేసి ఎవరి మీద ఫిర్యాదు చేస్తారు? మీరు చేయండి. ఏమైతే చేస్తే మీ కేసులు ఎవరు తీసుకుంటారేంటి? మీరు చేసిన పనులన్నీ చేశారు కదా, ఆ రోజు మీ మీద ఎవడు కేసులు పెట్టలేదు కదా. కాబట్టే మనం చేసిన పాపం మన వెంటే వస్తుంది, మనం చేసిన పుణ్యం కూడా మన వెంటే వస్తుంది. ఈరోజు ఏదో మీరేదో గొప్ప వ్యక్తిలాగా, ఈరోజు ఏదో మీరేదో గాంధేయవాదిలాగా మిమ్మల్ని అందరూ అన్నారని అంటారు. ఇంకా 3 ఏళ్ళు అంటారు, లేదా మీ పార్టీ అధికారంలోకి వచ్చిందో మిమ్మల్ని అంటనే ఉంటారు, పడాలి. ఆ తర్వాత మీరు అంటారు కదా, అప్పుడు ఆ తర్వాత మీరు మరి మామూలుగా అంటారా ఏంటి? మళ్ళీ 10 కార్లు తిప్పుతారు, వెనక ఒక 100 మందిని వేసుకుంటారు జనాన్ని, ఇక మళ్ళీ ఫోన్లు కొడతారు అందరికీ, ఇక డాన్లాగా మీరు చెలరేగిపోతారు. అది కామన్. అది ఎందుకంటే మీకు అవకాశం వచ్చేందుకు ఓపిక పట్టండి. అంతేగాని జిల్లా ఎస్పీ కార్యాలయాలకు వెళ్ళి కంప్లైంట్లు ఇవ్వడం ఏమి ఉండదండి. మీరు ఎంత కంప్లైంట్ ఇచ్చినా ఏమీ ఉండదు. ఎందుకంటే మీరు చేసింది ఏంటి? మీరు అదే చేశారు, వాళ్ళు అదే చేస్తున్నారు. ఇంకా చాలా బెటర్. పాపం మా యార్లగడ్డ వెంకట్రావు గారు, ఆయన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలకు అధినేత, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు, పాపం సౌమ్యుడు ఆయన. కాబట్టి ఆయన చాలా బెటర్ మీతో కంపేర్ చేసుకుంటే. ఆల్రెడీ ప్రజలకు కూడా తెలిపింది, ఆ గన్నవరంలో తెలుగుదేశం పార్టీ తప్ప వేరే పార్టీ గెలిచే పరిస్థితి లేదు. ఎందుకంటే 2019లో కూడా గెలిచిన 23 స్థానాల్లో గన్నవరం ఒకటి. సో కాబట్టి యార్లగడ్డ వెంకట్రావు గారు లాంటి వ్యక్తులు ఎమ్మెల్యేలుగా ఉన్నటువంటి నియోజకవర్గంలో, ఎందుకంటే ఆయన ఎవరి మీదకి వెళ్ళట్లేదుగా, ఫైటింగ్ ఎవరికి ఫోన్ చేసి వార్నింగ్లు ఇవ్వట్లేదుగా, మీలాగా హడావిడి చేయట్లేదుగా. ఎవడైనా చేస్తాడు హడావిడి అధికారం ఉంటే. అధికారం లేకుండా హడావిడి చేసేవాడు గొప్పోడు. మీరు ఇవాళ చేయాలా మరి అధికారం లేకుండా హడావిడి? కాబట్టి వంశీ గారు మీరు పెద్దగా బాధపడాల్సిన అవసరం లేదు. ప్రజలే మర్చిపోరు మీరు మాట్లాడిన మాటలు, మీరు చేసిన చేష్టలు, మీ హడావిడి మీడియాలో, సోషల్ మీడియాలో. అసలు మీరు ఫోన్లు చేసి ప్రత్యర్థులకు ఇచ్చే వార్నింగ్లు అవన్నీ పాత రోజులండి. అంత సినిమా ఏం లేదు ఇప్పుడు, ఆ పరిస్థితి లేదు. ఇలా ఎవడకాడు వాడు కష్టార్జితంనే వాడే సంపాదించుకొని తింటున్నాడు. ఆటో తోలుకునేవాడైనా, రిక్షా కూలీ అయినా సాయంత్రానికి 500-1000 రూపాయలు తెచ్చుకుని వాళ్ళ తిండాలు తింటున్నారు. ఎవడెవడికి సలాం చేయాల్సిన అవసరంలా, గులాంగిరి చేయాల్సిన అవసరంలా. కాబట్టి ఎమ్మెల్యేగానో లేకపోతే మాజీ ఎమ్మెల్యేగానో ఉన్నోడు మీ గౌరవాన్ని కాపాడుకోండి. ఎదుటివాడికి గౌరవం ఇస్తే మీ గౌరవం ఇస్తారు. లేదు నేను ఎమ్మెల్యేని, లేకపోతే నేను మాజీ ఎమ్మెల్యేని అని చెప్తే ఎవ్వరూ కూడా ఈరోజు మరి ప్రోత్సహించే పరిస్థితి లేదు. సో కాబట్టి ప్రతి ప్రజాప్రతినిధి ఆచితూచి వ్యవహరించాలి. కాబట్టి వల్లభనేని వంశీ గారు మరి ఇలాంటి నాయకులు ఇంకా కూటమి ప్రభుత్వంలో కొంతమంది ఉన్నారు. వాళ్ళు కాస్త అణిగిమణిగి ఆచితూచి వెళ్తే రేపొద్దున మీ భవిష్యత్తు బాగుంటుంది. అధికారం శాశ్వతం కాదు. అధికారం మారిన తర్వాత వంశీ గారు ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు, అలాంటి ఇబ్బందులు మీరు కూడా పడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది.